ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. నేటి సండే స్కూల్ పాఠానికి వెళ్ళబోయే ముందుగా గత వారంలో మనం నేర్చుకున్న పాఠాలు మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి పాఠముగా మనము పాడి ఆవుల గురించి తెలుసుకున్నాం. పాడి ఆవులు దేవుని కోసం ఏ రీతిగా పరిచర్య చేసినాయి, దేవుని నామ ఘనత కోసం ఏ రీతిగా వాటికి పరిధిలో ఎలా త్యాగపూరితమైన జీవితాన్ని జీవించాయని చూసాం. రెండవదిగా సింహం గురించి మనం నేర్చుకున్నాము. సింహం దేవుని మాటకు ఏ రీతిగా లోబడిందనే విషయాన్ని మనం చూసాం. సింహం దేవుని కోసం కడుపు కాల్చుకొని నోరు మూసుకొని బ్రతికిన సందర్భాలు కూడా మనం చూసాం. అందుకే సింహాన్ని అడవికి రాజుని చేశాడని కూడా, అంత అర్హత దేవుడే ఇచ్చాడని ఆ కథలో కూడా మనం తెలుసుకున్నాం. మరి మూడవదిగా చూస్తే ఈ రోజున మనము ఒక ఒంటె గురించి తెలుసుకోబోతున్నాం. లేఖనములో ఉన్న అనేక జంతువులు దేవుడు లేఖనములో రాసి పెట్టాడు కనుక ఆ జంతువుల్లో నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోబోతూ ఉన్నాం. ఈరోజు మనం ఒంటెని తీసుకొని వద్దాము. ఒంటె మనకు నేర్పించే పాఠాన్ని కూడా మనం శ్రద్ధగా నేర్చుకుందాం. మరి లేఖనములోకి వెళ్దాం. లేఖనంలో చూస్తే ఒంటి కొన్ని సందర్భాలలో మనిషికి పరిచర్య చేసినట్లుగా, మనిషి మాటకు లోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఆదికాండము 7వ అధ్యాయము 14వ వచనంలో నోవాహు ఓడ సందర్భం మనం చూస్తాము. అక్కడ ఓడలోకి దేవుడు జంతువులన్నిటిని కూడా ఆహ్వానించాడు. ఆహ్వానించబడిన జంతువుల్లో ఒంటె కూడా ఒక జంతువు అయి ఉంది. దేవుని మాట విని ఓడలోకి ఒంటె ప్రవేశించింది. దేవుని మాటకి ఎలా లోబడిందో చూడండి పిల్లలు. దేవుని మాటకి ఎలా విధేయత చూపి దేవుడు పిలవగానే ఓడలోకి వచ్చింది ఆ ఒంటె. అంటే మనము కూడా దేవుడు అంటున్నాడు కదా, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు కదా. ఆ మాటను బట్టి మనం కూడా ఒక ఒంటిలాగా దేవుని మందిరానికి వెళ్ళాలని ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఒంటె ఓడలోకి ప్రవేశించిన తర్వాత మరి అదే ఆదికాండంలో 24వ అధ్యాయము 11వ వచనంలో ఏమి రాసిందంటే, ఒంటెలు మోకరించినట్లుగా మనం బైబిల్ లేఖనంలో చదవగలుగుతాము. ఒంటె మోకరించటం అంటే ఓడలోకి వచ్చిన ఒంటె ఊరకనే లేదు. ఓడలోకి వచ్చినటువంటి నిశ్శబ్దంగా కూర్చోలేదు, మందిరంలో ఊరకనే లేదు. అది ఓడలో ప్రవేశించిన వంట ఏం చేస్తుందంటే మోకరించిందంట. మనం కూడా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం కూడా మోకరించాలి, ఒక ప్రార్థన చేసే అనుభవంలోకి మనం వెళ్ళాలి. అందుకే దేవుడు తన మందిరానికి మనల్ని పిలుచుకున్నాడు. మోకరించిందంట వంటే. ఆ మోకరించిన వంటి మరలా ఏం చేసిందంటే ఫాస్టింగ్ ప్రేయర్ చేసిందంట. ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఉపవాస ప్రార్థనలో, అంటే ప్రార్థనలో ఎదుగుదల అనేది ఒంటి జీవితంలో నుంచి మనం నేర్చుకోగలం. మరి ప్రార్థన చేసినప్పుడు అంట ఇలా ప్రార్థనే కాదు ఉపవాసం కూడా ఉండాలి నేనని చెప్పి యోనా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో ఆ ఒంటె ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందంట. మనం కూడా దేవుని మందిరంలో ఉన్నప్పుడు, దేవుడు పిలిచినప్పుడు మందిరానికి వచ్చిన మనము మోకరించి ఉపవాస ప్రార్థన అనుభవంలోకి మనం వెళ్ళాలని ఒంటె మనకు తెలియజేస్తుంది. మరి మూడవదిగా చూస్తే యాకోబు తండ్రి ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు, తండ్రి ఇంటి నుంచి దూరంగా పారిపోయినప్పుడు, తప్పు చేసి వెళ్ళిపోయినప్పుడు యాకోబు కొన్ని సంవత్సరాలు తండ్రి ఇంటికి రానప్పుడు ఆ ఒంటె ఏం చేసిందంటే, అరే తండ్రి నుంచి దూరం అయిపోయాడు కదా. ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే ఆ ఒంటె తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయిన యాకోబునంట తన పైన ఎక్కించుకొని తండ్రి దగ్గరకు తీసుకొచ్చింది ఆ ఒంటె. పిల్లలు, మనము సండే స్కూల్లో దేవుని మందిరానికి వచ్చిన మనము ప్రార్థన చేయాలి. ఎవరి కోసం ప్రార్థన చేయాలంటే యాకోబు లాంటి తప్పు చేసి తండ్రి ఇంటి నుండి దూరం అయిపోయి కొన్ని సంవత్సరాలుగా దేవుని మందిరానికి రాకుండా, కొన్ని సంవత్సరాలుగా దేవుణ్ణి ముఖం చాటేసి బ్రతుకుతున్న వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటమే కాదు పిల్లలు, మనము దేవుని మందిరానికి వారిని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అలాగే ఈ ఒంటె అంట యాకోబుని ఎక్కించుకొని తిరిగి ఎక్కడి నుంచైతే
పారిపోయాడు యాకోబు, ఆ ప్లేస్లోకి తీసుకురావడానికి నడుం కట్టుకుంది ఒంటె. మరి ఒంటికి ఎందుకు ఇంత బాధ్యత అంటే, ఆ ఒంటె అతని కోసం ఉపవాస ప్రార్థన చేసింది. ఆ ఒంటె అతని కోసం మోకరించింది. ఆ ఒంటె మందిరానికి వచ్చినప్పుడు చూడండి పిల్లలు, ఎంత చక్కగా పనిచేస్తుందో ఆ ఒంటె. అలా తండ్రి ఇంటికి తీసుకొచ్చింది యాకోబుని ఒంటె. అంటే తప్పిపోయిన వారిని, చెడిపోయిన వారిని బాగు చేసే ప్రయత్నంలో ఈ ఒంటె కూడా ఒక పాత్ర అయి ఉంది. సరైనటువంటి మార్గంలో నడిపించడానికి ఈ ఒంటె ఉపయోగకరంగా ఉంది. అలానే మన జీవితంలో కూడా అనేక మంది దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయి, అనేక మంది దేవుని సన్నిధి నుంచి ఎడవైపోయినప్పుడు వారిని వెంటనే మనం తీసుకురాకూడదు. పిల్లలు ఏం చేయాలంటే వారి కోసం మనం మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా ప్రార్థన చేసి, ఫాస్టింగ్ ప్రేయర్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళు అప్పుడు మన మార్గంలో రాగలుగుతారు. అలా తీసుకొచ్చినవంటే అతన్ని గెలిపించింది. ఎలా గెలిపించిందంటే, ఆ ఏబు గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనంలో ఏబు గెలవడానికి గల కారణం ఒంటి కూడా ఒక పాత్ర ఉంది. ఏబు తన నీతిని, తన యథార్థతని నిరూపించుకోవడానికి ఏబుకు చాలా ఒంట్లు ఉండేయంట. ఆ ఏబు ఆ యొక్క యుద్ధంలో నేను నీతిమంతుడు, విశ్వాసిని అని దేవుడు అపవాది ఛాలెంజ్ చేసుకున్నప్పుడు దేవుణ్ణి గెలిపించడానికి ఏబు నడుం కట్టుకున్నాడు. ఆ దేవుని గెలిపించడానికి ఒంటి కూడా నడుం కట్టుకుంది. ఒంటినంట శత్రువులు చేతికెళ్ళేటప్పుడు ఒంటి అడ్డం తిరగలేదంట. ఎందుకంటే ఏబుని గెలిపించాలి, ఏబుని గెలిపించే ప్రయత్నంలో నాది కూడా ఒక పాత్ర ఉండాలి అని ఏబుని గెలిపించడానికి శత్రువులు వెనకెడుతూ ఒంటిని కూడా కొనిపోయారు. చూసారా పిల్లలు? మరి ఈ ఒంటె ఎంత ప్రయాసపడిందో చూడండి, ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ ఒడలోకి వచ్చిన ఒంటె ఏం చేసింది? మోకరించిన వెంటే ఏం చేసింది? ఇంకా ప్రార్థన మోతాదును పెంచి ఉపవాసం అనుభవంలోకి వెళ్ళింది. ఉపవాసం ప్రార్థన చేసిన వెంటే ఏం చేసింది? తప్పిపోయిన వారిని అందరినీ సరైన మార్గంలో నడిపించి ఆ పనికి రాని వారినే గెలిపించింది ఈ ఒంటె. ఏబు జీవితంలో మనం చూస్తాం. ఏబు తన జీవితంలో ఎదురైనటువంటి సమస్యలలో ఒంటి కూడా ఒక పాత్రగా ఆ సమస్యను ఒంటి కూడా ఎదుర్కొన్న తర్వాత ఏబు విజేతగా నిలిచాడు. మనం గెలవడం మనకు ముఖ్యం కాదు, కానీ మన దేవుణ్ణి మనం గెలిపించాలి. మన దేవుడు మన మీద కూడా ఎన్నో పందాలు వేస్తూ ఉంటాడు, ఎన్నో బెట్టింగ్లు వేస్తూ ఉంటాడు. నా బిడ్డ అంటే ఏమనుకున్నావు, నా కుమారుడంటే ఏమనుకున్నావు అని దేవుడు మన మీద సాతాను ముందు నా బిడ్డ, నా కుమారుడు అని చెప్పినప్పుడు మనము గెలవటం ముఖ్యం కాదు, కానీ అపవాది దగ్గర మన దేవుణ్ణి మనము గెలిపించే ప్రయత్నం చేయాలి. కాబట్టి పిల్లలు, ఒంటి చేసిన పని మనం కూడా చేద్దామా? మరి ఒంటి ఎలా ఉందో అలానే మనం ఉండాలి. మందిరానికి వచ్చి కామ్గా కూర్చొని కామ్గా వెళ్ళడం కాదు, కానీ ఒంటి ఏం చేసింది? ఫస్ట్ ప్రార్థన చేసింది. ప్రార్థన చేయటమే కాకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన చేసి నీ మట్టుకు నువ్వు ఉపవాసం ఉంటే సరిపోతుందా? సరిపోదు. ఏమైంది? దుర్మార్గులు కట్టిన కట్టలను విప్పింది ఒంటె. యాకోబుని తీసుకొచ్చింది ఒంటె. యాకోబు ఓడిపోకుండా గెలిపించింది ఆ ఒంటె. మనం కూడా మన దేవుణ్ణి గెలిపించే విధంగా ఉన్నామా? మరి నేటి కంఠస్థ వాక్యం చూద్దాం పిల్లలు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో కంఠస్థ వాక్యం చూద్దాం. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అన్నాడు దేవుడు. ఇప్పుడు ఒంటె ప్రయాసపడితే దేవుడు పిలిచాడు. ఓడలోకి వచ్చిన ఒంటె ఏ విధంగా చేసిందో చూడండి. ఓడలోకి వచ్చిన ఒంటె ఎంత పరిచర్య చేసిందో చూడండి. అలాంటి పరిచర్య మనం కూడా చేసి మన దేవుణ్ణి గెలిపించే ప్రయత్నంలో మనం ఓడిపోయినా బాధ లేదు, కానీ మన దేవుణ్ణి మాత్రం మనం గెలిపించేవారుగా మనం ఉందాం. ఇంతటితో ఈ సండే స్కూల్ ముగించబడింది. మరొక వారంలో మరొక జంతువుతోటి మనం కలుసుకుందాం.